వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు, మహిళలు నిరసన. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట వద్ద మత్స్యకారులు, మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఆందోళన చేపట్టారు. ప్రాణాలు తీసే పరిశ్రమలు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే మా మత్స్య సంపద కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ నిర్మిస్తే మాకు ఊరే శరణ్యం అంటూ ఉరితాడు మెడకు కట్టుకుని మత్స్యకారులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట గ్రామం. మా వాళ్ళందరూ మత్స్యకారులే, గంగపుత్రులే. ఉద్యోగాలు ఉండవు, జీతాలు ఉండవు. ఎవరి కొట్లు కొట్టుకు ఎలాగ బతకాలంటే మా వాళ్ళకి తెలియదు. ఏటగడం 400కి 1000కి పైకి తెచ్చుకోవడం, ఆంధ్రాలు అట్టుకొని అమ్ముకోవడం, తెచ్చుకోవడం, మాకు వచ్చి మనం తాగడం. మా రక్తంతో మా కష్టంతో మేము బతుకుతాం, కానీ మాకు ఎలా బతకాలో తెలియదు. ఏ రూపంలో తెచ్చుకోవాలో తెలియదు మా పిల్లలకి. మా మత్స్యకారులకి, మా గంగపుత్రులకి పరిపాలన చేసి మహాత్ములల్లా మా వాళ్ళు కాపాడాలని చెప్తున్నాము. కానీ పరమపదం కాదు ఇది. ఇది 5 సంవత్సరాల పదం. ఇది మీలో మడుచులే, మమ్మల్ని మడుచులని గుర్తించండి ఒకసారి. వీళ్ళు మడుచులే, మేమే మడుచులే. మేము అమ్మ పుట్టే, మీరు అమ్మ పుట్టారు. మీరు ఉద్యోగస్తులు, చదువుకున్నారు కాబట్టి మీరు కోట్లు కూర్చొని డబ్బులు లవళ్ళు గంటి గింజ, చోటు గింజ, వలవ గింజ తిని బతికిన వాళ్ళు ఏం చేశారు? ఈ భూములు ఇవాళ నాగేసుకొని మీరు పెద్ద కోట్లు చంపేస్తారు. మీరు ఆ డబ్బులు కానీ తిని బతుకుతారా? 350 మా 50తో చచ్చిపోతామా? కానీ మాకైతే ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మని కానీ మీ పిల్లలందరూ నానబుతారు. ఈ మత్స్యకారులు చూసారు మాత్రం మంచిది కాదు. ఇది వాస్తవం. ఇది 100కి 100 రూపాయలు మొమ్మాటికి చెప్తున్నామ్మా. మత్స్యకారులు మాత్రం ఎవరి పట్టుగా బతకరు కాబట్టి వాళ్ళ మాటలు మాత్రం మీకు తెగుతాయి. ఇది 100కి 100 రూపాయలు. మాకి న్యాయం చేయాలి. మీరు మమ్మల్ని గుర్తించండి ఒకసారి. ఏదో పరమపదం వచ్చేసింది, మాకు 5 సంవత్సరాల పదం అనేసి గిజగిజలాడిపోయి గుంజిపోయి ఏదో కోట్లు సంపాదించుకొని వైకుంఠాన్ని పోతారు అనుకోరు. భూలోకంలో పాతిపడిపోయి గ్రహాల్లో తిరుగుతారు. మాత్రం విశ్వాసంలాగా, పీడల్లాగా గ్రహాల్లో ఉంటారు తప్ప. కానీ మళ్ళీ జనం మంది ఉంటే మీకు జనమే దొరకదు, మీకు జనమే ఉండదు. మా మెచ్చగారు పట్టలు కొట్టినది. నా పేరు చంద్రకళ, మాది రాజాపేట గ్రామం. నేను 5వ మహిళా మండలి ద్వారా ఒక మహిళగా మాట్లాడుతున్నాను. మా రాజాపేట గ్రామంలో చాలా అన్యాయంగా జరుగుతుంది. మా వాళ్ళు అందరూ కూడా మత్స్యకారులే. సముద్రంలో వేటకెళ్ళాలి, బ్రతకాలి. వాటి మీదే మాది జీవనోపాధి జరుగుతుంది. అలాంటి మాకు అన్యాయంగా భూములు లాక్కున్నారు. ఏమి వస్తుందో మాకు చెప్పకుండా అన్యాయంగా లాక్కొని ఇప్పుడు మందుల ఫ్యాక్టరీలు పెడుతున్నారు. వాటి వల్ల మాకు ఇప్పుడే ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది. దాని ద్వారా చాలా మంది క్యాన్సర్లు వచ్చాయి. చాలా రకాలుగా బాధలు పడుతున్నాము. వాటర్ కూడా కెమికల్ కలిసిపోయింది. నీరు సముద్రంలో కూడా వెళ్ళిపోయి చేపలు కూడా చాలా పాడైపోయి అవి తింటే మాకు విరోచనాలు, వాంతులు అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీకు తెలియజేయాల్సింది ఏమిటంటే, మేము ధర్నా చేస్తున్నాము, ఐక్యంగా చేసుకుంటున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టలేదు. మాకు న్యాయం జరిపించండి. మందుల ఫ్యాక్టరీలు మాకు వద్దు. న్యాయంగా మా పిల్లల్ని మేము పెంచుకోవాలంటే, మేము బ్రతుకుండాలంటే బల్క్ డ్రగ్స్ కంపెనీలు మా రాజాపేట గ్రామానికి తీసుకురావద్దని మేము మనవి చేసుకుంటున్నాము. మహిళా మండలి ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు మాకు రాజాపేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ ఎదురుగా ఏకదాటిగా గ్రామం అంతా కలిసి ఒక ముక్క కంటతో ఈరోజు ఈ ధర్నా చేయబడడం జరుగుతుంది. ఇది తీరని నష్టం. ఎందుకంటే ఇక్కడ డ్రా మెటల్ తయారే కంపెనీలు వస్తే ఇటు భూమి పైన గాలి, సముద్రం పాడైపోతుంది. ఇలాంటి కంపెనీలు మాకు వద్దని చాలా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మేము ఒక విన్నపపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం నుండి కూడా మేము వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మెయిల్ కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏ రోజు దీనికి స్పందించలేదు. ప్రభుత్వం మాత్రం వెంటనే దీన్ని స్పందించి ఎక్కడెక్కడో తరిమి కొట్టిన కంపెనీలు మాకు వద్దు. మేము చాలా స్పష్టంగానే చెప్తున్నాం. ఇటు కాకినాడలో తరిమి కొట్టేసి, అటు అమెరికా, విదేశాల్లో కూడా ఇలాంటి డ్రా మెటీరియల్ కంపెనీలు ఎవరు పెట్టరని నాకు ఒక పెద్ద నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇలాంటి కంపెనీలు మాకు వెంటనే వద్దని, మాకు మంచి కంపెనీలు తప్ప ఇలా డ్రా మెటీరియల్, గాలి, భూమి కలుషితం పాటించే కంపెనీలు మాకు వద్దని, ఈ పర్యావరణానికి మేము పూర్తిగా వ్యతిరేకమని మా మత్స్యకారుల సంఘం తరఫున, అందరి తరఫున, మా గ్రామం తరఫున నేను ముక్కకంఠతో చెప్పడం జరుగుతుంది. రాజాపేట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు పెట్టొద్దని చెప్పేసి శాంతియుతంగా
ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర హోంమంత్రి గారు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క ధర్నాని ఏదైతే శాంతియుతంగా చేస్తా ఉన్నారో ఈ ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మత్స్యకారులు ఇక్కడ సముద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ప్రాణాలు తీసే మందుల కంపెనీలు పెట్టొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున మత్స్యకారులు కోరుకుంటా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని కూడా రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా సరే మీ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో మందుల కంపెనీలు మేము పెట్టమని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈ రోజు ప్రజలకి చెప్పకుండా ఈ రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీపేట గ్రామస్తుల్ని నెట్టనెరున ముంచి ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఈ రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఏమాత్రం బేఖాతరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి మత్స్యకారులు అమాయకమైన మత్స్యకారుల మీద అక్రమ కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఇటువంటి చర్యలు పాల్గొడితే భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర హోంమంత్రి గారు వెంటనే పునరాలోచన చేయాలి. అమాయకమైన మత్స్యకారుల మీద ఎటువంటి కేసులు పెట్టినా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. వెంటనే మీ ఆలోచన విరమించుకొని ఈ మత్స్యకారులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తా ఉన్నారో ఆ న్యాయమైన పోరాటానికి మీరు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి. వాళ్ళకి మద్దతు తెలపాలి. వెంటనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేసి మత్స్యకారుల పోరాటానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.